పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి. మన అందరి ఫేవరెట్ హీరో కదా. అయితే ఇప్పుడు ప్రజాసేవలో బిజీగా ఉన్నారు కాబట్టి అన్ని సినిమాలు ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని అందరి కోరిక. ఇక నెక్స్ట్ సమ్మర్ లో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అవుతుందని తెలుసు కదా. సో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా కూడా అనౌన్స్ చేసి సురేందర్ రెడ్డితో ఉండబోతుందని చెప్పారు. సో ఇప్పుడు ఈ సినిమా మీద కూడా చాలా బజ్ ఉంది. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు సురేందర్ రెడ్డి కలయికలో రూపొందబోయే భారీ చిత్రంపై ప్రస్తుతం టాలీవుడ్ లో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్టులో పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా మరో ప్రముఖ హీరో కూడా కీలకమైన క్యామియో పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ముఖ్యంగా క్యామియో పాత్ర కోసం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండను పరిశీలిస్తున్నారనే వార్త అభిమానుల్లో భారీ చర్చకు దారితీసింది. అంతేకాదు హీరోయిన్ గా ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రంతో పరిచయం కానున్న కొత్త నటి ఇమాన్వి పేరు కూడా వినిపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇటీవల సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ చిత్రంతో తన కెరియర్లోనే అత్యంత భారీ విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ అదే ఊపులో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయ బాధ్యతలను నిర్వర్తిస్తూనే సినిమాలను పూర్తి చేయాలన్న స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్న ఆయన వరుసగా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నారు. త్వరలో విడుదల కానున్న ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సురేందర్ రెడ్డితో ఆయన చేయబోయే సినిమా ప్రత్యేకంగా నిలవనుందని భావిస్తున్నారు. నిర్మాత రామ్ తాల్లూరి నిర్మించనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా పవన్ రాజకీయ షెడ్యూల్ ను దృష్టిలో పెట్టుకుని షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సాంకేతికంగా కూడా అత్యున్నత స్థాయిలో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి విస్తృతంగా కసరత్తు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి తాజాగా వినిపిస్తున్న మరో వార్త ఏమిటంటే కథలో కీలక మలుపు తీసుకొచ్చే ఒక ముఖ్యమైన క్యామియో పాత్రను ప్రత్యేకంగా రూపొందించారట. ఆ పాత్ర చిన్నదైనా స్టోరీ మీద చాలా ప్రభావం చూపేలా ఉంటుందని అంటున్నారు. అందుకే ఆ పాత్రకు సరిపోయే ఇమేజ్ ఉన్న స్టార్ హీరోను ఎంపిక చేయాలని దర్శకుడు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ పేరు ముందుకు రావడం విశేషంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇంకా విజయ్ దేవరకొండ ఒకే తెరపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ కు ఈ క్యామియో కూడా కెరియర్ కు కొత్త ఊపు తెచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ సరసన కొత్త హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచనలో ఉన్న దర్శకుడు సురేందర్ రెడ్డి ఫౌజీ సినిమాతో తెలుగు తెరకు అడుగు పెడుతున్న ఇమాన్వి పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించిన ఈ యువ నటి పవన్ కు జోడీగా కనిపిస్తే సినిమాపై అదనపు బజ్ ఏర్పడుతుందని మేకర్స్ భావిస్తున్నారట. అయితే హీరోయిన్ ఎంపికతో పాటు క్యామియో పాత్రపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాల్సిందే. భారీ అంచనాల మధ్య రూపొందబోతున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ గా విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం ముందుకు సాగుతోందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ స్టార్ పవర్, సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్, సంభవ్య స్టార్ క్యామియో. సో ఈ మూడు అంశాలు కలిసి వస్తే ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో మరో సంచలనంగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు ఇప్పటికే భావిస్తున్నారు.